లక్ష్మీదేవి క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించిందా? అంతకుముందు ఆమె నివాసం ఎక్కడ ఉండేది? దేవీ భాగవతంలో లక్ష్మీ నివాస స్థానాలు అనేకం చెప్పబడి ఉన్నాయి. వైవస్వత మనువు ఈనాటి కాలంలో మనం చెప్పుకునేటటువంటి రూపం. అలాగే 7 ఈ యుగాల కాలాలలో, మనువుల కాలాలలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రూపం అమ్మ స్వీకరించినట్లుగా దేవీ భాగవతం వివరిస్తుంది. భృగు మహర్షి కూతురు ఒక కల్పంలో, అలాగే బిల్వం చెట్టు రూపంలో మరి ఒక కల్పంలో, తులసి మొక్క రూపంలో మరి ఒక కల్పంలో, ప్రస్తుతం స్వారోచిష, స్వయంభువ, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష ఈ 6 యుగాలు గడిచిపోయి వైవస్వత యుగం అనేటటువంటి 7వ మన్వంతర కాలంలో మనం ఉన్నాం. ఈ మన్వంతర కాలంలో మహాలక్ష్మి మొదటి దశలో ఇంద్రుని వద్ద ఉండేది. ఇంద్రుడు తన వద్ద మహాలక్ష్మి ఉన్నది అనే అహంతో విర్రవీగగా ఆ అహం తొలగించే నిమిత్తమై శ్రీమన్నారాయణమూర్తి ఒక పరికల్పన చేశాడు. ఒకనాడు ఆ ఇంద్రుడు ఐరావతంపై విహరిస్తూ ఉండగా దూర్వాస మహర్షి ఒక పుష్పమాలికను చేతబుచ్చుకొని ఎదరగా వచ్చి ఇంద్రునికి అందించాడు. ఇంద్రుడు ఆ పుష్పమాలికను ఐరావతం కుంభస్థలంపై ఉంచగా అందులో ఉండే బంభరములు తుమ్మెదల నాదానికి కాస్త కినిసి ఆ ఐరావతం పుష్పమాలికను తొండంతో లాగి నేలని విసిరి కొట్టింది. లక్ష్మీదేవి ఉన్నది అన్న అహంతో నేను అందించిన పుష్పమాలికను హే ఇంద్ర, నీవు మెడలో ధరించలేదు, కుంభస్థలం పైన ఉంచావు కనుక ఆ లక్ష్మి నిన్ను విడిచిపెట్టి సముద్రంలో చేరుగాక అని దుర్వాసుడు పలకడంతో లక్ష్మీదేవి మౌనంగా ఇంద్రుని విడిచి సముద్రంలో చేరింది. ఆ తదుపరి దేవదానవులు శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థన చేసి అమృతం కోసం అన్వేషణ చేయగా సముద్రంలో నుంచి వెలువడిన 14 ప్రాణ వస్తుకోటి సంచయంలో ఉచ్చైశ్రవం, అప్సరసలు, ముందుగా హాలాహలం, ఈ క్రమంలో చంద్రుడు, ఆ తదుపరి మహాలక్ష్మి కూడా సముద్రంలో నుంచే ప్రాదుర్భావం చెందినటువంటి నేపథ్యంలో చంద్ర సహోదరి అన్న పేరు అమ్మవారికి ఇలా కలిగింది. ఒక్కొక్క మన్వంతర కాలంలో మహాలక్ష్మి ఒక్కొక్క రూపం పొంది ఉన్నది కనుక లక్ష్మీ స్వరూపంగా ఇంటింట తులసి మొక్కని అందుకే పెంచుతారు, ఇంటింట బిల్వం మొక్కని కూడా అందుకే పెంచాలి అని ప్రాచీనులు తెలియజేస్తారు. ఇది లక్ష్మీదేవి ఆవిర్భావానికి సంబంధించిన పూర్వ మనువు కాలాల వృత్తాంతం.